హాయ్ హలో నమస్తే, నేను మీ జబర్దస్త్ హరీష్. ఈరోజు ఒక ప్రత్యేక అతిథి మన ఇంటర్వ్యూ తీసుకోబోతుంది. వెల్కమ్ వెల్కమ్. ఏంటి ఇంకా లేటు? నమస్తే, నేను మీ జబర్దస్త్ హరీష్. ఈరోజు ఒక ప్రత్యేకమైన అతిథి మనం ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాం. అతను ఎవరో కాదు, పుష్ప 1లో ఉన్నాడు, పుష్ప 2లో ఉన్నాడు. అతను ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెయిటింగ్స్ అన్న వచ్చేసి సురేష్ అన్న. చెప్పన్నా. అన్నా నమస్తే. నమస్తే. చాలా రోజులకి అన్నా. నేను పుష్ప 1 చూసా, పుష్ప 2 చూసా. పుష్ప 1లో ఉన్నారు, పుష్ప 2లో ఉన్నారు. పుష్ప 1 మీరు చేశారు, సినిమా హిట్ అయిపోయింది. పుష్ప 2లో మీరు చేశారు, సినిమా ఇంకా హిట్ అయిపోయింది. అందులో ఒక్క సీన్, ఇందులో ఫుల్ ఎంత చెప్పాను. మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకంటే ఎక్కువ నీకు ఎక్కువ అనిపిస్తుంది కదా, నేను చేసినందుకు కాదు. అది మెయిన్ అల్లార్జున్ గారు సుకుమార్ గారు కాంబోలో మాకేదో చిన్న అవకాశం ఇచ్చారు. ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. యాక్చువల్ గా 1లా 2 సీన్లే ఇచ్చారు అనమాట. అది ఇచ్చినప్పుడు డైరెక్టర్ గారికి బాగా నేను నచ్చిన స్లాంగ్ అని అన్ని బాగా మాట్లాడుతుంటే, పాకాల రవి ఏమునమ్మా అని చెప్పి ఇట్లా మాట్లాడుతుంటా అనమాట. అయితే అది నచ్చి 2లో కూడా పిలిచింది. సరే అని చెప్పేసి ఇంకా 2 ఒకటే సీన్ ఉంటది అనుకోని పోయినా. చూస్తా ఫుల్ లెంత్ ఇచ్చారు అనమాట. ఫుల్ లెంత్ కానీ నేను చూసాను ఆ పోలీస్ స్టేషన్ సీన్ గానీ, మీరు అక్కడక్కడ కనిపించడం నాకు బాగా నచ్చింది. లెక్క పెడతారు, ఇన్నూరు అని లెక్క పెడతారు థియేటర్లు. పోలీస్ స్టేషన్ సీన్ వచ్చేసి ఫస్ట్ సీన్ అదే చేసిన నేను. చాలా ఉండేది కానీ చాలా ట్రిమ్ అవడం వల్ల అట్లా వస్తుంది. అయితే పోలీస్ స్టేషన్ సీన్ లా పోలీసు వాళ్ళు అందరినీ కొనేస్తాడు. కొనేసినప్పుడు పైసలు తీసుకొని మేము వస్తాం. వచ్చి ఒక్కొక్కరిది ఎంత లెక్క ఉందో ఆ లెక్క కడతాం అనమాట. ఇప్పుడు సపోజ్ నీది ఉంది, నీ జీవితకాలం ఎంత సంపాదిస్తావు, నువ్వు యూట్యూబ్ కాకుండా ఇది కాకుండా, అంటే నువ్వు ఏం పని చేస్తున్నావు, అసలు నీ జీవితంలో ఎంత సంపాదిస్తావు అని అడుగుతాడు. ఎగ్జాంపుల్ నీ నెల జీతం ఎంత అంటే 10,000 అంటే నీ జీవితకాలం లెక్కేస్తాడు. జీతము, లంచము, సర్వీసు అని చెప్పి అట్లా అందరిది లెక్కలేసి జీవితకాలంలో ఎంత సంపాదిస్తావు, మహా అయితే 30 లక్షలు లేకపోతే 50 లక్షలు, అట్లా ఒక్కొక్క రేంజ్ బట్టి ఒక్కొక్క కానిస్టేబుల్ కొనేస్తున్నాడు అనమాట. ఆ కొనేస్తున్న తరుణంలో సిఐ గారు ఫస్ట్ ఉండి ఏ రూల్స్ ఇవన్నీ ఇక్కడ నడవాయి అంటాడు. ఆయన కూడా లైన్ లో వచ్చి నిల్చుంటారు. నేను సిఐ గారు మీరు రూల్స్ అన్నారు కదా అంటే, ఇంకేం రూల్ ఉంది అబ్బా అంత పుష్ప రూల్ అనేసి ఆయన తీసుకుంటాడు. అప్పుడు ఆ సిచ్యువేషన్ లో మేము అందరిని పిలుస్తూ, సపోజ్ హరీష్ జీతము, లంచము, సర్వీసు 20 లక్షలు, 21 లక్షల 500 అని చెప్పి నేను చదువుతుంటే, పుష్పన్న పేరు మీద 25 లక్షలు రౌండ్ ఫిగర్ అని చెప్పి కేసు. అట్లా అందరినీ కొనేస్తాం అనమాట. ఆ సీన్ బాగా వెళ్ళింది థియేటర్ లో. పోలీస్ స్టేషన్ ని కొనేయడం అనేది ఇంతవరకు చరిత్రలో రాలే. అది ఒక కొత్తదనంగా తీసిండు. అండ్ దట్టు ఏమైందంటే, ఇంటర్వెల్ బ్యాంక్ లా షెకావత్ ఉంటుంది పార్టీ సీన్, అందరికి తెలుసు, అది హైలైట్ సీన్. అది ఆ సీన్ లో నన్ను షెకావత్ వెనకాల నించబెట్టి హీరో గారు పక్కన తీసుకెళ్లి ఆ చిన్న చిన్న డైలాగ్స్ ఉంటాయి. అక్కడ వెళ్ళిన తర్వాత ఇంటర్వెల్ సీన్ కూడా అసలు హైలైట్. సారీ ఆయన ఏదైతే ఉందో చేసేసి వెళ్ళిపోతాడు, మళ్ళీ రిటర్న్ వచ్చి కొడతాడు కదా. అప్పుడు మళ్ళీ ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ఈగోలో అప్పుడు అంటాడు, రే గోవిందప్ప లెక్క నువ్వు కూడా మంచి పోలీస్ అయింటే సెల్యూట్ కొట్టి సారీ చెప్పి వెళ్ళిపెట్టుండ్రా, కానీ నువ్వు దొంగ నా కొడుకు అని చెప్పి, అరే మీరు కూడా రండి సెల్యూట్ కొట్టండి అంటే వచ్చి సెల్యూట్ కొడతాం. అది అయిపోయిన తర్వాత ఇంకోటి, అది అక్కడనే దమ్ముంటే ఆయనకు ఛాలెంజ్ చేసి పోతుంటాడు ఇంటర్వ్యూ బ్యాంక్ లో. దమ్ముంటే పట్టుకోర షెకావత్, పట్టుకుంటే వదిలేస్తాం సిండికేట్. దమ్ముంటే పట్టుకోర షెకావత్, పట్టుకుంటే వదిలేస్తాం సిండికేట్. ఇది చాలా ఫేమస్ అయిపోయింది ఇన్స్టాలో గానీ, యూట్యూబ్ లో గానీ. దీని మీద అయితే ఎన్ని ట్రోల్స్ వచ్చినా కూడా అసలు హీరో అంటే థియేటర్ లో చూస్తే ఫీలింగ్ మామూలుగా లేదు. చాలా మంది వీడియోలు కూడా కట్ చేసి అవి పెడుతున్నారు, కానీ థియేటర్ ఫీలింగ్ అసలు అద్భుతం అనమాట. ఫస్ట్ హాఫ్ కి ఏదైతే మన పోలీస్ స్టేషన్ సీన్ హైలైట్ ఉందో, ఇంటర్వెల్ బ్యాంక్ హైలైట్ ఉందో, అట్లా ఇంకొన్ని సీన్స్ ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి, సెకండ్ హాఫ్ లో ఇంకా నెక్స్ట్ లెవెల్, జాతర ఫైట్, ఇంకా జాతర క్లైమాక్స్. అండ్ సెకండ్ హాఫ్ లో మమ్మల్ని కూడా మంచిగా వాడడం జరిగింది. అవును, ఆ మనీ వచ్చినప్పుడు చూసి పడిపోవడం. ఏదైతే సినిమాకి లింకప్ ఉందో పైసల్ది, అన్ని వేల కోట్లు నేను చూసినప్పుడు అని చెప్పి పడిపోతా, షాక్ అయ్యి. అండ్ దట్టు సాంగ్ లో పెట్టడం, అది కూడా రష్మిక మందాన పక్కన ఆడిపియడం, నన్ను శ్రీవల్లితో ఆడిపియడం, శ్రీలీలతో ఆడిపియడం. హీరో గారు సపోర్ట్ చేసిరు అనమాట, కిసక్ కిస్ కిస్ కిసక్ అని. సో ఇట్లా ఇవి చెప్పుకుంటూ పోతే నా వరకు నాకు చాలా హ్యాపీ అనిపించింది.
దట్టు పెద్ద సినిమాలు పాన్ ఇండియా పాన్ ఇండియా అండ్ హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ, బెంగాలీ అన్ని లాంగ్వేజ్లలో చూసిన వాళ్ళందరూ బాగా అప్రిషియేట్ చేస్తారు అండ్ మెసేజ్ కూడా చేస్తారు. వాళ్ళు ఎవరో తెలియదు అని పాపం వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అన్న నాకు టాక్ వచ్చింది, రీసెంట్ గా మీరు అల్లు అర్జున్ గారితో ఫోటో దిగారు కదా, అవును. సడన్ గా మీరు ఇంత హైట్ అయిపోయారు ఎలా అన్న? చిన్న ఆ ఫోటో పెట్టినప్పుడు కూడా నిజంగా ట్విట్టర్ లో ఫుల్ హంగామా చేసినారు, ఇది ఏంది గ్రాఫిక్ చేసినావు అది చేసినావు అని. యాక్చువల్గా అది ఏమైందంటే లాస్ట్ రోజు అందరికి ఫోటోలు ఇచ్చింది. అయితే హీరో ఫ్రెండ్స్ అందరికి ఫోటోలు ఇచ్చిన తర్వాత నేను లాస్ట్కి వెళ్ళిన, అయిపోయింది. ఆయన వాక్ చేస్తుండు ఫోన్ మాట్లాడుకుంటూ, అరే ఇంక ఏరేమో అని చెప్పేసి అలా కూర్చున్నా. నడుచుకుని సడన్ గా వచ్చిండు, ఏంటి శ్రీలీల గారిది పెట్టావు సాంగ్ అది ఇది ట్విట్టర్ లో అన్నాడు. సార్ సార్ థ్యాంక్ యూ, చూసారా అన్ని చూస్తున్నా అన్నాడు. అన్నాక సార్ అది ఫోటో సార్ అన్నా. ఖచ్చితంగా రా అన్నాడు. అయితే ఇస్తున్నాం కూడా ఇక్కడ రా అన్నాడు. మళ్ళీ ఇక్కడ వేరే దగ్గర తీసుకెళ్ళి, ఇదేందబ్బా వేరే దగ్గర తీసుకెళ్తున్నాను, మళ్ళీ ఇంకో దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఫుట్పాత్ ఉందన్నమాట. నన్ను హైట్ లో నించోటి సార్ కింద నించొని ఇప్పుడు తీసుకోరా కిసక్ అన్నట్టు ఫోటో ఇచ్చాడు. అది చాలా మెమొరబుల్ మూమెంట్. అండ్ ఇంకో హైలైట్ ఏంటంటే క్లైమాక్స్ రోజు చాలా ఎమోషన్ అయిపోయి దగ్గరకు వచ్చి హగ్ ఇచ్చి అందరికి మా అందరికి కలిసి, ఇది చాలా పుష్ప 2 అనేది మీకు మంచి అచీవ్మెంట్, లైఫ్ లో ఎప్పుడు గుర్తుండిపోతుంది అన్నాడు. అదే విధంగా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా బాగా రికగ్నైజింగ్ వచ్చింది. ఇన్ని సినిమాలు చేసింది ఒక ఎత్తు అయితే ఈ సినిమా చేయడం ఒక ఎత్తు అయిపోయింది. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సుకుమార్ గారు అన్న మీతో పిలిచి మరి మాట్లాడారంట. సుకుమార్ గారు, సుకుమార్ సార్ మంచి అనుభూతి. సార్ది అనుభూతి అంటే చాలా ఉన్నాయి. నేను ఒకరోజు షూట్ కి వెళ్ళలే, అంటే వాంటెడ్లీ కాదు, హెల్త్ బాగాలేక వెళ్ళలేదు. నించొని కాళ్ళ నొప్పులు వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళినా. ఆ రోజు నెక్స్ట్ షాట్ ఉంటది, అదే మన పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, కాదు వైల్డ్ ఫైర్ అంటాడు కదా, ఆ డైలాగ్ మీకు వెనకాల కనిపిస్తుంది చిన్నగా. అయితే అది వెళ్ళలే, అది జరుగుతుంది షూట్. ఆ రోజు సరిగా రాలే షాట్. నెక్స్ట్ రోజు వెళ్ళినా నేను. వెళ్ళంగానే సార్ వచ్చి హీరో వారికి సీన్ చెప్పి మళ్ళీ ఇట్లా వస్తుందని చూసి, సార్ నమస్తే సార్, ఏంటి సార్ మీరు కూడా వచ్చారా షూటింగ్ కి అన్న. సుకుమార్ గారు, సుకుమార్ సార్ అనగానే సార్ సార్ అన్న అనగానే సార్ అటు వెళ్ళిపోయాడు. ఇక వెళ్ళిపోగానే నేను ఫీల్ అవుతున్నాయి, మళ్ళీ షార్ట్ రెడీ అన్నాడు. మళ్ళీ మూడ్లోకి వెళ్ళిపోయి సీన్ చేసుకున్నాం. అట్లా చాలా మెమరీస్ ఉన్నాయి డైరెక్టర్ గారితో. తర్వాత వచ్చి కెమెరామ్యాన్ కూబా, మన ఇండియా వాడు కాదు, పోలాండ్. ఆయన పక్కన ఇంకా ఆయన అసిస్టెంట్ టామీ అని ఉంటుండే. వాళ్ళంతా హే మ్యాన్ గుడ్ మార్నింగ్ అకౌంటెంట్ సార్ అంటుండే. నాది అకౌంటెంట్ క్యాలిక్యులేటర్ కొట్టినా, వాళ్ళకి అకౌంటెంట్ గా రిజిస్టర్ అయిపోయింది. వాళ్ళు వచ్చి హలో సార్ గుడ్ మార్నింగ్, ఐ విల్ టేక్ ది బ్రేక్ఫాస్ట్ అంటారు. యా డన్ సార్, వాట్ అబౌట్ యూ అంటే యా డన్ అంటుండే. వాళ్ళతోటి మంచి ర్యాప్ ఉండే. అండ్ వాళ్ళ దగ్గర మన తెలుగు కెమెరామెన్స్ ఉన్నారు అనమాట, హరి గారు ఇలా చెప్పుకుంటే టీం అందరు టెక్నికల్ గా వాళ్ళు కూడా